అబ్బా ఏం సార్ ఈ మా చిన్న పెద్ద రామాయణం అబ్బాయి ఎక్కడికైనా పోవాలంటే అస్సలు టయానికే రాడు. చూడు టైం అవుతుంది, ఎక్కడన్నా ఎవరైనా కనపడితే ఇంకా ఆడే శుద్ధి కొడుతుంటాడు. ఏం చేయాలో అర్థం కాకుంది, ఏమో అర్థమే కాకుంది. ఏదో ఏమో పిలుస్తున్నాడు ఈ మనిషి. ఏం పెద్ద ఏమి వారని ఈ మనిషి ఏమో తలకాయ ఇట్లానే రోగం ఉన్నట్లుంది. సరేలే ఎవరు తిప్పలు అంది కాదు. ఇంకా మా పెద్దనాన్న రాలేదే. చిన్న వారని మనిషి చిన్న నువ్వు ప్రతి దగ్గర ఎవరన్నా కనపడి ఉంటారు ఇంకేసింటావు వేటు. మనకి టైం లేదు బస్ స్టాండ్కి. ఆ మనిషి ఏమో పిలుస్తున్నాడు పో. అబ్బా నువ్వేంద్ర పిలిచేదారే ఇదేంటి ఏందయ్యా కాదు నువ్వు వస్తావని నేను వెయిట్ చేస్తున్నానా. నేను అప్పకి తిరిగి చూసి పిలిచినట్లే. నేను పోతే అడిగి పోతే అట్లా ఇట్లానే ఏమో రోగం ఉందా అనుకొని ఇంకా నీకు తెలియదు కదా, దానికోసం నిన్ను పంపిస్తే నువ్వేమనుకుంటువి? నేనేమో నాకు నీ కొరకు ఎవడో పాతోడు చూస్తున్నాడు మళ్ళీ ఇట్లా ఉంటుంది చూడు వ్యవహారం. ఏమో చూడు ఎవరైనా చూస్తే అట్లే కదా అట్లే అనుకుంటున్నారు. పిలుస్తున్నాడేమో అనుకుంటా. నేను ఎవడో మన బంధువుల్లో ఎవడో నేను అనుకుంటున్నా. అదొక రోగము. మరి నువ్వు మొదలు చెప్పొచ్చు కదా నాకు. మళ్ళీ నేను ఒకటే తిక్కోని కాకూడదు కదా, నువ్వు కూడా తిక్కోడు కావాలని.